బ్రేకింగ్ చూస్తున్నాం. సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కాసేపటి క్రితమే ఆమోదించినట్టుగా సమాచారం చూస్తున్నాం. ఆర్టికల్ 75(2) ప్రకారం రాజీనామాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. రాష్ట్రపతి సూచన మేరకు పౌర విమానయాన శాఖను స్వయంగా బాధ్యతలు తానే ప్రధాని మోదీ చూడనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచన మేరకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు ప్రధాని మోదీనే చూడనున్నారు. ఆర్టికల్ 75(2) ప్రకారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేంద్ర మంత్రులు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు చేసిన అశోక్ గజపతిరాజు అలాగే సుజనా చౌదరి రాజీనామాలను ఆమోదించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, అశోక్ గజపతిరాజు అలాగే సుజనా చౌదరి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం చేయడం లేదు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో విభజన చట్టాన్ని అమలు చేయడం లేని కోణంలో టీడీపీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు నిన్న ప్రధాని మోడీని కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేయడం జరిగింది. దీనికి ప్రధాని సూచన మేరకు ముఖ్యంగా ఈ రాజీనామాలను రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. రాష్ట్రపతి ముఖ్యంగా కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ టీడీపీ కేంద్ర మంత్రులు చేసిన రాజీనామాలను ముఖ్యంగా ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం ఈ రాజీనామాలను ఆమోదించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం అశోక్ గజపతిరాజు వద్ద ఉన్న కేంద్ర పౌర విమానయాన శాఖను ముఖ్యంగా ప్రధానికి అప్పగిస్తూ సూచించడం జరిగింది. అప్పటి వరకు కేంద్ర ఈ విభాగం కేంద్ర పౌర విమానయాన శాఖ విభాగం అనేది ప్రధాని చేతిలో ఉంటుంది. పూర్తిగా ప్రధాని ఈ పౌర విమానయాన శాఖ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సుజనా చౌదరి ముఖ్యంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్న దానికి పూర్తి స్థాయిగా మంత్రి ఉండడంతో ముఖ్యంగా హర్షవర్ధన్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖని ఆయన చూసుకోవడం జరుగుతుంది. ఇటు కేంద్ర పౌర విమానయాన శాఖను మాత్రం ప్రధాని ప్రస్తుతం అదనంగా ఈ శాఖకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రపతి ప్రధానంగా ప్రధాని కేంద్ర మంత్రులు ఎందుకు రాజీనామా చేశారు అని అడిగినట్లుగా సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలోనే టీడీపీ ఎంపీలు ముఖ్యంగా ఈ రాజీనామాలు చేశారు అని చెప్పి రాష్ట్రపతికి కూడా ముఖ్యంగా ఈ రాజీనామా లేఖలను పంపిన తరుణంలో ప్రధాని రాష్ట్రపతికి కూడా సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నుంచి వైదొలగాలి అని చెప్పి భారీ స్థాయిలో డిమాండ్ అవడంతో ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది ఏమి వెనువెంటనే తీసుకున్న నిర్ణయం కాదు అని చెప్పి టీడీపీ ఎంపీలు చెప్తున్నారు. దీని వెనుక పూర్తి స్థాయి కసరత్తు చేశాం కేంద్రం నుంచి తమ మంత్రుల్ని ఉపసంహరించుకునే విషయంలో. సో రాష్ట్రం ప్రస్తుతం ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ల కోణంలోనే మేము రాజీనామాలు చేస్తామని చెప్పి నిన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి చెప్పడం జరిగింది. అనంతరం ప్రస్తుతం అయితే అశోక్ గజపతిరాజు పార్లమెంటు వేదికగా టీడీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఈ రోజు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఏపీకి న్యాయం చేయాలంటూ ముఖ్యంగా గతంలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పుడు కూడా నిరసన కార్యక్రమాల్లో అలాగే ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి కానీ విభజన హామీల అమలుకు సంబంధించి కానీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం మాత్రం కొంత స్వేచ్ఛ లభించడంతో ప్రస్తుతం ఆందోళన కార్యక్రమాల్లో నిమగ్నమైన పరిస్థితి ఉంది. సో ఇదే తరహాలో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు సంబంధించి తమ పోరాటాన్ని ఆందోళన ఉధృతం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా అనేది ఏ రాష్ట్రానికి లేదు. ఇకపై 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదు. అన్ని రాష్ట్రాలకు కూడా సమానంగా నిధులను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలు అలాగే ఇటు పర్వత ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకి 90-10 రేషియోలో నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదే నిధులను ఇప్పుడు ఏపీకి కూడా విభజన తర్వాత 5 ఏళ్ల పాటు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. సో ఆ కోణంలోనే ప్రత్యేక ప్యాకేజీ దిశగానే కేంద్రం అమలు చర్యలు ఉంటాయి కానీ ప్రత్యేక హోదా అనేది లేదు అని చెప్పి కళాఖండిగా చెప్పినా కూడా ప్రస్తుతం టీడీపీ ఎంపీల ఆందోళన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి కానీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సంబంధించి కానీ అలాగే కేంద్ర సంస్థల ఏర్పాటు ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం ఈ సంస్థలకి అరకొర నిధులు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిధులు ఆలస్యంగా వస్తున్న పరిస్థితి ఉంది. సో వీటన్నింటికి సంబంధించి
బడ్జెట్ లో కేటాయింపుల్లో మొదటగా అన్యాయం జరిగిందని చెప్పి టీడీపీ ఆందోళన మొదలు చేయడం జరిగింది. తర్వాత అది క్రమక్రమంగా ప్రత్యేక హోదా వైపుగా దారి మళ్లిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ అలాగే కాంగ్రెస్ వామపక్షాలు ప్రజా సంఘాలన్నీ కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకోవడంతో టీడీపీ ఆ వైపుగా ముఖ్యంగా ప్రత్యేక హోదాని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. మొదటి నుంచి మేము కూడా ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నాం, కానీ అది లేదు, 14వ ఆర్థిక సంఘం ఇవ్వద్దు అని చెప్పింది అని చెప్పి కేంద్రం చెప్పి ప్రత్యేక సహకారం అందిస్తా ఉండడంతోనే మేము ప్యాకేజీ ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అలాగే కొండ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకి తిరిగి ఆ జీవనాలను ఎక్స్టెండ్ చేయడం, ప్రత్యేక హోదా రాయితీలని కొనసాగించడం వల్ల మళ్ళీ తిరిగి మేము ప్రత్యేక హోదాని తెర మీదకి తీసుకొచ్చామని చెప్పి టీడీపీ ఎంపీలు చెప్తున్నారు. సో ఆందోళన అయితే ఉధృతమవుతున్న పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రులుగా రాజీనామాలు చేసిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రపతి రాజీనామాలను ఆమోదించారు. సో గోపికృష్ణ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచన మేరకు పౌర విమానయాన శాఖ ప్రధాని వద్దే ఉంది కదా. ఉదయం ఒక చర్చ జరిగింది, హరిబాబుకి ఒక ఛాన్స్ ఉండే అవకాశం ఉంది మంత్రి పదవికి సంబంధించి. అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందంటారా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటగా టీడీపీ బీజేపీ అలయన్స్ లో ఉంది కాబట్టి టీడీపీకి సంబంధించిన ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడంతో ప్రస్తుతం ఎన్నికలు 2019లో ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ముఖ్యంగా బీజేపీ నుంచి ఉన్న వ్యక్తి హరిబాబు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి నుంచి కేంద్ర మంత్రి పదవికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం ఉంది కాబట్టి విశాఖ ఎంపీగా హరిబాబు ఉన్నారు కాబట్టి బీజేపీ కేంద్ర మంత్రి ముఖ్యంగా రైల్వే జోన్ సాధించుకున్నారు. బీజేపీ ఒకవేళ భవిష్యత్తులో రైల్వే జోన్ ఇస్తే కనుక అది ముఖ్యంగా బీజేపీ క్యాడర్ కిందనే వచ్చింది అన్న కోణంలో ముఖ్యంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర క్యాడర్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పదవులకు కూడా బీజేపీ మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లోపు ముఖ్యంగా రానున్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ అలాగే ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఇతర ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో వారికి ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవులను ఇచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల నేపథ్యంలో. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2019 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హరిబాబుకి ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవి మొన్న రీసెంట్ గా జరిగిన క్యాబినెట్ ఎక్స్టెన్షన్ లోనే హరిబాబు కేంద్ర మంత్రి పదవి వరిస్తుంది అనుకున్నారు, కానీ అది జరగని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు టీడీపీ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరు రాజీనామా చేశారు కాబట్టి ఈ 2 స్థానాలు భర్తీ చేస్తూ బీజేపీకి సంబంధించిన ఎంపీ ఉన్నారు కాబట్టి ఒక మంత్రి పదవిని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దానికి ఇంకా టైం అనేది ఉంది. ప్రధానంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు అప్పుడు బీజేపీకి సంబంధించిన నేతలని తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే ఇంకా బీజేపీకి సంబంధించి కూడా ఎటువంటి ఆందోళన రాష్ట్ర బీజేపీ క్యాడర్ కి సంబంధించి మాత్రం కేంద్రం న్యాయం చేసిందన్న కోణంలోనే బీజేపీ నేతల వైఖరి ఉంది. సో బీజేపీని స్ట్రెంథన్ చేసుకునే పనిలో ఇటు రాష్ట్ర నాయకత్వం ఉంది కాబట్టి ప్రస్తుతం బీజేపీని బ్లేమ్ చేసే విధంగా టీడీపీ ఎంపీలు మాజీ కేంద్ర మంత్రులంతా కూడా తమ ఆందోళన పార్లమెంట్ వేదికగా కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ గోపి.